నిర్మల గారు మనం చూస్తున్నాం అంటే మళ్ళీ మూడో వేవ్ ప్రమాద గంటలు ఏమైనా మోగించబోతుందా? మొన్నటి వరకు మూడో వేవ్ వచ్చినంత ప్రమాదం ఉండదు, వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా జరిగింది కాబట్టి మనం కొంత సేఫ్ జోన్లోనే ఉన్నాము, వచ్చినా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని మనందరం లెక్కలేసుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ నేను ఒక్కరోజే వరల్డ్ వైడ్గా 7 లక్షల కేసులు నమోదవటం, 10,000 మరణాలు, ఇక్కడ కూడా కేరళ లాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు మళ్ళీ కేసులు వస్తుండడం, బెంగళూరు లాంటి సిటీస్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 11 రోజుల్లోనే దాదాపు ఎక్కువ కేసులు రావటం, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? ఐ థింక్ నేను ఒక చిన్న అనాలజీ చెప్తాను. ఇదివరకు ఐ మీన్ ఇన్వేడర్స్ వచ్చే ముందు, లేకపోతే ఏదైనా వార్ లైక్ ఆర్మీ ఇన్వేడ్ చేసే ముందు వస్తుంది అని చెప్పడానికి లైక్ ఎక్కడో గుర్రపు డెక్కలు వినిపించటం, లైక్ దాట్ ఏదో స్టామ్ లాగా రావటం, హ్యూజ్ ఆర్మీస్ వచ్చే ముందు అట్లా ఇండైరెక్ట్ సైన్స్ చూసేవాళ్ళు. ఎగ్జాక్ట్గా వచ్చి ఇన్వేట్ చేశాక కాకుండా ముందే తెలుసుకునేవారు. సో సంథింగ్ లైక్ దట్ నేను ఐ మీన్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆల్రెడీ టెస్ట్ పాజిటివిటీ రేట్ అని అంటాము, కొన్ని పాకెట్స్లో టెస్ట్ పాజిటివిటీ రేట్ పర్టికులర్గా ఐ థింక్ నిన్న సమ్మన్ వాస్ కోటింగ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ఏరియాస్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20% అని అంటున్నారు. సో అక్కడక్కడ కొన్ని పాకెట్స్లో ఆల్రెడీ సంకేతాలు స్టార్ట్ అయినాయి మనకి. అండ్ ఈ పక్కనే కేరళ ఈజ్ నౌ 50% ఆఫ్ ద కంట్రీస్ కేసెస్ కేరళలో ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవటం ఇదొక ఎత్తు. రెండోది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లాస్ట్ 3 వీక్స్లో నేను చూస్తున్న అవుట్ పేషెంట్లో 90% ఆఫ్ కేసెస్ ఫీవర్ కేసెస్. 90%. ఇలా లేదు. లాస్ట్ 1.5 ఇయర్లో నాకు లెస్ దాన్ 50% ఉండే ఫీవర్ కేసెస్. ఎక్కువ మంది వ్యాక్సినేషన్స్కి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు నేను లాట్స్ ఆఫ్ ఫీవర్, ఆ ఫీవర్ 3 రకాలుగా చూస్తున్నాం. ఓన్లీ ఫీవర్, డెంగ్యూ లక్షణాలు, డెంగ్యూ చాలా ర్యాంపెంట్గా ఉంది ఇప్పుడు. అది కాకుండా గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగా ప్రెసెంట్ అవుతుంది, వామిటింగ్స్, తర్వాత లూజ్ మోషన్స్, ఇది ఒక సెక్టర్. ఇంకో సెక్టర్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇట్లా. సో మొత్తానికి ఫీవర్ కేసెస్ డెఫినెట్గా రైజ్ అయినాయి పిల్లల్లో. నేను పీడియాట్రిషియన్గా నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇవేవన్నా కోవిడా అనేది ఎలా చెప్తాం మనం? కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేస్తాము, తర్వాత ఇండైరెక్ట్ మార్కర్స్ చేస్తాం. నాకున్న ఒక అనుమానం, అంటే ఇది నేను ప్రూవ్ డిస్ప్రూవ్ చేయలేను, ఆర్టీపీసీఆర్ నెగటివ్ కేసెస్ అన్నీ కోవిడ్ కాదు అని చెప్పలేం. ఫస్ట్ వేవ్లో 60% పాజిటివిటీ చూపించినాయి, సెకండ్ వేవ్లో ఆర్టీపీసీఆర్ 40%లోనే పాజిటివ్ ఉన్నాయి. సో థర్డ్ వేవ్లో ఇంకా తగ్గినాయా, ఏదైనా వేరియంట్ వచ్చిందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? జీనోమిక్ సీక్వెన్స్ చేస్తేనే. సో యాక్చువల్గా నేను ఇట్స్ గుడ్ దట్ 1 or 2 days బ్యాక్ కేరళలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్, అంటే ఎవరైతే ఇమ్యునైజ్ చేయించుకున్నారో వాళ్ళల్లో కనుక పాజిటివ్ వచ్చి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తే అలాంటి వాళ్ళల్లో 100% ఆ నమూనాలన్నీ పంపించండి, జీనోమ్ సీక్వెన్స్ చేద్దాము అని చెప్పారు హెల్త్ మినిస్ట్రీ, విచ్ ఈస్ అ వెరీ వెల్కమ్ థింగ్. ఎందుకంటే అప్పుడు మనం అసలు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఈ బ్లైండ్గా ప్రెజ్యూమ్ చేసుకోకుండా కొంతవరకు తెలుస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్ ఫ్యాక్టర్ అని అంటాం, రీప్రొడక్టివ్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ 1 దాటింది కూడా చాలా పాకెట్స్లో, నార్త్ ఈస్ట్లో కొన్ని చోట్ల, ఇంకా కొన్ని చోట్ల దాటింది ఆల్రెడీ. ఇదేంటంటే రాబోతున్న ఆర్ వచ్చేసిన, నా పర్సనల్ ఇంప్రెషన్ అడిగితే ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద థర్డ్ వే ఉంది. ఇది ఎంత ఉధృతంగా ఉంటుంది, దీంట్లో డెత్స్ ఎంత ఎక్కువగా ఉంటాయి, లేదా ఇది మామూలుగా మైల్డ్ అండ్ మోడరేట్ సివియర్ కేసెస్తోనే వెళ్ళిపోబోతోందా, ఇవన్నీ నేను చెప్పలేను. ఐఎమ్ నాట్ ఎన్. కొంత ఇంపాక్ట్ ఉండేటట్టుగానే కనిపిస్తుంది. ఒక్క రోజులో 7 లక్షల కేసులు, 10,000 మరణాలు అంటే ఇట్స్ ఏ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్. ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే, ఒక అబ్జర్వేషన్ లాస్ట్ 1 వీక్లో ఈ జూలై 4th నుంచి తీసుకున్న శాంపిల్స్ వీటన్నిటిని అనలైజ్ చేస్తేనే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ హ్యూజ్గా కనిపించకపోయినా డెత్స్ సిగ్నిఫికెంట్, అంటే ప్రపోర్షన్లో చూస్తే అన్ని కేసులకి అన్ని డెత్స్ అట్లా చూస్తే డెత్ రేట్ కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంది అని ఒక చోట నేను న్యూస్ చదివాను. సో ఇవన్నీ పక్కన పెడితే ఐ డోంట్ థింక్ స్టాటిస్టిక్స్ పబ్లిక్కి పనికొచ్చేవి కాదు. ఫైనల్గా వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్? టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అని అంటే, నేను చెప్పేది మోర్ ఎఫెక్టివ్గా ఉండడానికి నంబర్స్ వాడతాను, బట్ మెసేజ్ ఏంటంటే
మేమందరం రైట్ దేర్ ఉన్నాము, డైలీ చూస్తున్నాం కాబట్టి ఎస్ థర్డ్ వేవ్ రాదు అని ఎవరు అనుకోవద్దు, వచ్చేసిందని నా అభిప్రాయం. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ వెన్ యూ గివ్ మీ ఎ ఛాన్స్. వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలో, స్టిల్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా ఇన్ వాట్ వే ఇస్ ఇట్ గుడ్ అనేది. అండ్ మాస్కింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈస్ మాస్కింగ్. రైట్. అంటే షర్మిల గారు, ఇక్కడ మనం నిన్న చూస్తే అంటే అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక అనుమతి ఇచ్చింది. అంటే 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా ఇంకా ఇమ్యూనిటీ రాకపోతే 3వ డోసు కూడా తీసుకుంటే ఒక అనుమతి ఇచ్చారు. అంటే నిజంగా ఇప్పుడు 2 డోసులు తీసుకుని చాలామంది మనం 2 డోసులు తీసుకున్నాం కదా, వ్యాక్సినేషన్ అయిపోయింది, నవ్ వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అని చాలా ధైర్యంగా ఉన్నారు. నిన్న అమెరికాలో 3వ డోసు కూడా తీసుకోండి, ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఇమ్యూనిటీ పెరగకపోయినా తీసుకుని అన్నారంటే మనం కూడా 3వ డోసు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలా డిఫికల్ట్ వన్. ఎందుకంటే అది ఇంకా కూడా మనకి ఈ వైరస్కి ఇమ్యూనా కాదా అని ఘంటాపదంగా చెప్పటానికి ఒక పర్టికులర్ టెస్ట్ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ లెవెల్స్ చూసుకుని యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. కానీ దెర్ ఈజ్ ఆల్సో ఎ థాట్, యాంటీబాడీ లెవెల్ ఎక్కువగా లేని వాళ్ళకు కూడా టీసెల్ యాక్టివేషన్ జరిగి ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనే థాట్ ఉంది. సో ఇప్పటి వరకు ఓకే, ఈ పర్టికులర్ టెస్ట్ చేసి దీంట్లో ఈ మోతాదు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కోవిడ్ రిస్క్ ఉంది, సో వీళ్ళు డెఫినెట్గా ఇలా చెయ్యాలి అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఇండియన్ సినారియోకి, మనం మన గురించి మాట్లాడుకుందాం, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గురించి వదిలేసి ఇండియన్ సినారియోకి ఇక్కడ కూడా అలాంటి ఇష్యూస్ చూసాం కదా. అంటే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ వచ్చి మరణించిన కొన్ని సంఘటనలు మనం చూసాం. ఐ అగ్రీ. కానీ మనం ఇప్పుడు చూడాల్సిన ఇమ్మీడియట్ థింగ్ ఈస్ ఫస్ట్ అసలు 2 డోసెస్ ఎంతమంది ఎక్కువ మందికి ఇవ్వగలము అనేది. అది వదిలేసి 3rd డోస్ గురించి ఫోకస్ చేసే పరిస్థితిలో అసలు లేనేలేము. సింగిల్ డోస్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా చాలా కోట్ల మంది ఉన్నారు. అండ్ వ్యాక్సినేషన్ గురించి ఇఫ్ ఐ హావ్ టు సే ఫ్యూ థింగ్స్. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత వచ్చే ప్రొటెక్షన్ డెఫినెట్ గా డెల్టా వేరియంట్ కి తగ్గింది. అంటే ముందు 60% ఇఫెక్టివ్ ఒక డోస్ తీసుకోగానే అని అన్నది ఇప్పుడు 40% ఇఫెక్టివ్ అయి ఉంటుంది. 2 డోసెస్ తీసుకున్న తర్వాత ఇఫెక్టివిటీ ఫర్ వేరియస్ వ్యాక్సిన్స్ 80 to 90% ఉన్నది ఇప్పుడు 60 to 70%కి వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ జరిగినా కూడా మీరు ఆ నంబర్స్ ఏవి చూడాలంటే ప్రేక్షకులు పర్టికులర్లీ స్టిల్ ప్రొటెక్షన్ ఉంది అనే పాయింట్ ని మర్చిపోకూడదు. అది చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ మన దగ్గర లేవు. ఫస్ట్ థింగ్ ఈస్ దట్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇన్ఫెక్షన్ అంటే వైరస్ లోపలికి వెళ్ళగలగటం, డిసీజ్ అంటే దాని మూలాన మీకు జబ్బు కాజ్ చేసి సిమ్టమ్స్ రావటం లేదా సీరియస్ ప్రాబ్లమ్స్ రావటం. సో ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంతమందిలో డిసీజ్ వస్తుంది. అయినా కూడాను ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో నేసల్ క్లియరెన్స్ అంటాం, అంటే ఒక వ్యాక్సినేటెడ్ పర్సన్ కి అన్వాక్సినేటెడ్ పర్సన్ కి ఇది మల్టిప్లై అవ్వగలిగిన వాటెవర్ ఆ పవర్ కానీ లేదా ఎబిలిటీ టు మల్టిప్లై కానీ అండ్ ఎంత తొందరగా వైరల్ లోడ్ తగ్గించుకోగలుగుతారు, వీటిల్లో డెఫినెట్ గా స్టిల్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఉంది వ్యాక్సినేటెడ్ పీపుల్లో. ఇమ్మీడియట్ గా వెంటనే వైరల్ లోడ్స్ తగ్గిపోతున్నాయి వ్యాక్సినేటెడ్ పీపుల్లో ఇన్ఫెక్ట్ అయినా కూడా. అండ్ సో ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే, వ్యాక్సినేటెడ్ పీపుల్లో కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకు కూడా ముక్కుల్లో నోట్లో అన్నిట్లో వాళ్ళకి వైరల్ షెడ్డింగ్ ఉంది అన్నట్టుగా. మన ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న అనుభవాలు, మన దేశంలో అక్కడక్కడ వస్తున్న ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు 2 డోసులు వేసుకున్న తర్వాత అంటే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్ చేతిలో ఉన్న తర్వాత నాకు రక్షణ కవచం ఉందా లేదా తెలీదు, అది చెప్పడం కష్టం. గ్యారంటీ ఉందా లేదా అన్నది మనం చెప్పగలమా లేదా అని చెప్పలేము, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మనకున్న ముందు వ్యాక్సిన్స్ అన్నిటిలో హిస్టరీ చూస్తే కూడా ఏ వ్యాక్సిన్
ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా నేను నాకు కర్ణుడికి అదేంటి కవచకుండలాలు ఉన్నట్టు అని అనుకోవటానికి లేదు. Okay. ఏ వ్యాక్సిన్ కి హిస్టరీలో లేదు, ఈ వ్యాక్సిన్ కూడా ఉండబోదు. నాట్ నౌ. ఒక 5 years తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోగానే యు ఆర్ ఇమ్యూన్ టు కోవిడ్ అనే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఓకే. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్ వస్తుంది. రైట్. తర్వాత మీ వైరల్ లోడ్స్ తొందరగా తగ్గించుకోగలుగుతారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వ్యాక్సినేటెడ్ పీపుల్ కోసం ఇది చెప్తున్నాను. మీరు వ్యాక్సినేట్ అయ్యున్నా కూడా మీకు మైల్డ్ డిసీజ్ ఆర్ లెస్ సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కదా అని అనుకుని మీరు మాస్క్ తీసేసి తిరిగితే మీరు ఇన్ఫెక్ట్ అవ్వటం మూలాన అన్వాక్సినేటెడ్ పీపుల్ కి మీరు ఒక రిస్క్, ఒక థ్రెట్. సో మీ మూలాన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకా బేఫికర్ గా ఉంటారు, నాకు ఏమీ అవ్వదు కదా అని చెప్పి. సో మాస్కింగ్ ఇన్ వ్యాక్సినేటెడ్ పీపుల్ ఆల్సో ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగారు ఇమ్యూనిటీ అండ్ 3rd డోస్ గురించి. నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 doses అయిన తర్వాత కూడా యాంటీబాడీ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇప్పుడు ఎవ్రీ డే తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీస్ అనుకున్నంత స్థాయిలో డెవలప్ కాలేదు అనుకోండి, 3వ డోస్ తీసుకోవచ్చా? నిన్న FDA అమెరికాలో చెప్పిన మాట అదే కదా. ఇంకా మనకి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ మీద ఈ పర్టిక్యులర్ పార్ట్ గురించి స్టడీస్ లేవు. ఓకే. 3rd డోస్ తీసుకోవాలా? రైట్. కోవిషీల్డ్ 2 doses తీసుకున్న వాళ్ళు కోవాక్సిన్ 3rd డోస్ తీసుకుంటే బెటరా? కోవాక్సిన్ 2 doses తీసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ మిక్స్ చేసి తీసుకోవాలంటారు కదా. వ్యాక్సిన్ కాక్టైల్ గురించి కూడా స్టడీస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. అండ్ మన కంట్రీలో రైట్ నౌ ఉన్న డేటా ప్రకారం ఐ డోంట్ థింక్ ఎవరు స్వయంగా డిసైడ్ చేసేసుకుని 3rd డోస్ తీసుకోకూడదు. నంబర్ 1. అండ్ గవర్నమెంట్ కూడా యాజ్ అ పాలసీ ఇట్ షుడ్ స్టిల్ ఫోకస్ ఆన్ ఎక్కువ మందిని వ్యాక్సినేట్ చేయటం రాదర్ దాన్ 3rd డోస్ ఇవ్వటం. ఎస్, హై రిస్క్ పాపులేషన్ లైక్ హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి, ఎందుకంటే మా అందరికి ఫస్ట్ టైం చేశారు కాబట్టి వీళ్ళకి 3rd డోస్ ఇస్తే బెటరా, ఎందుకంటే వీళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి వస్తే. సో ఇది కూడా ఇంకా స్టిల్ నాట్ ఎస్టాబ్లిష్డ్. ముగించే ముందు ఇక మీరు పీడియాట్రిషియన్ కూడా కాబట్టి మనం కొన్ని వార్తలు కూడా చూస్తున్నాం. అంటే ఈ బెంగళూరులో 11 రోజుల్లోనే 543 మంది పిల్లలకి కరోనా వచ్చింది. అలాగే కేవలం 5 రోజుల్లోనే 263 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా తేలింది. అంటే ఏంటంటే నిజంగా ఎందుకు ఈ పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నారు? ఇది 2nd వేవ్ ఎండింగా లేదా 3rd వేవ్లో ఖచ్చితంగా పిల్లలకి ముప్పు ఉంటుందని చాలా విశ్లేషణలు చూసాం, మనం మాట్లాడుకున్నాం కూడా డిబేట్స్లో. లేదంటే దాని ఇంపాక్టా, దాని సైనా? ఇది చెప్పడం కష్టం. ఇది చాలా ఎర్లీ. ఇది జీనోమ్ సీక్వెన్స్ చేసి ఇది ముందు వచ్చిన వేరియంటేనా, అసలు కొత్త వేరియంట్ ఏమో అనే ఒక థాట్ కూడా వచ్చింది. కేరళలో ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి, ఇంత బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ రావడానికి కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చిందా అనేది ఉంది. ఇవన్నీ మనకి టైం విల్ టెల్. పిల్లల్ని ప్రిఫరెన్షియల్ గా ఒట్టి పిల్లల్నే అటాక్ చేసే అవకాశం కనిపించట్లేదు. కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ ఆబ్వియస్ గా ఎస్టాబ్లిష్డ్ ఇంకా కాదు కాబట్టి వాళ్ళని కూడా మిగతా వాళ్ళలాగానే ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్లా స్టడీని ఎట్లా చూడాలి? 11 days 543 ఎలా చూడాలి అని అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వడం అక్కడ. ఐ థింక్ నేను తీసుకున్న గో హోమ్ మెసేజ్ దానికి ఏంటంటే, ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయటం లాంటి డ్రాస్టిక్ మెజర్స్ చేయకుండా ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈ నెక్స్ట్ జూలై 1st week లోనే స్టార్ట్ అయింది 3rd వేవ్. పీక్ నెక్స్ట్ 2-3 weeks లో రీచ్ అవ్వబోతోంది అనేది చాలా మంది చెప్తున్నారు. సో let us wait at least that much time. ఆ టైం వరకు చూసి what we are going to face, particularly children లో we have to wait and watch. Right. Thank you.